ఏబీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నాగబాబు. నాకు ఈ బాధ్యతలు ఇచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీలకు హృదయపూర్వక నమస్కారాలు. గ్రీనరీ మీద నాకు, పవన్ కళ్యాణ్ కు చాలా ఇంట్రెస్ట్ ఉంది. మేము చాలా చోట్ల చెట్లు నాటాం. చెట్లు నాటడం అనేది ఇండివిజువల్ గా చేయటంతో పెద్దగా చేయలేకపోయాం. రాష్ట్రంలో గ్రీనరీ పెంచాలనే కోరిక నాకుంది. నా జీవిత ఆశయంగా ఉన్న గ్రీనరీ కళ్యాణ్ బాబుకి కూడా తెలుసు. భారతదేశంలో మొదటి గ్రీనరీ సంస్థ ఇదే. అడవుల్లోనే కాదు, రాష్ట్రం మొత్తం చూస్తే 29% మాత్రమే గ్రీనరీ ఉంది. గ్రీన్ కవర్ ను 50% తీసుకురావాలని టార్గెట్ ఉంది. అన్ని సంబంధిత డిపార్ట్మెంట్లతో సమన్వయంతో పనిచేయాలి. పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా తీసుకువెళ్లాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జియో ట్యాగింగ్, డ్రోన్స్ ద్వారా మొక్కల పెరుగుదలను పరిశీలిస్తాం. ఒక మొక్క జీవిత కాలంలో కోట్ల రూపాయల విలువ కలిగి ఉంటుంది. భవిష్యత్తులో వాతావరణం బాగుండాలంటే మొక్కలు పెంచాల్సిందే. ఎంతో కొంత డ్యామేజ్ జరగటం తప్పదు. అలా జరగకుండా చూడాలంటే మొక్కలు కావాలి. పెద్ద స్థాయిలో చేయలేకపోయాం. మాకున్న కొద్దిపాటు దాంట్లో చేసాం. కొన్ని ఒక 20-30 వేల మొక్కలు, 40 వేల మొక్కలు మా అభిమానులతో నేను కలిసి నాటి పెంచాం. అంటే జస్ట్ మొక్కలు నాటి వెళ్ళిపోలేదు, బాధ్యత పెంచి పెద్ద చేసాం. కాబట్టి తర్వాత అనేక కారణాల వల్ల అటువైపు మళ్ళీ వెళ్ళలేకపోయిన లోపల కోరిక అయితే ఉండిపోయింది. మా అదృష్టం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఇదే కోరిక ఉండి రాష్ట్రాన్ని గ్రీనరీగా మార్చాలన్నటువంటి కోరిక. మేము మా ఇద్దరి కోరిక కలవటం వల్ల, అందులోనూ మాకు మరీ సంతోషాన్ని ఇచ్చే విషయం ఏంటంటే ఈ బాధ్యత నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే నా జీవితాశయం అనుకున్నానో ఈ గ్రీనరీ, అది కళ్యాణ్ బాబు గారికి కూడా ఇంట్రెస్ట్ అయినటువంటి చాలా ఆసక్తికరమైన విషయం. సో మా ఇద్దరి ఆలోచనలు ఇక్కడ బాగా కలుస్తాయి మొదటి నుంచి కూడా. సో దానికి తగ్గట్టుగానే మేము అనుకోలేదు ఈ బాధ్యత నాకు వస్తుంది. సో అంటే ఇప్పుడు లార్జ్ స్కేల్ మనం గ్రీనింగ్ మీద పనిచేయాల్సి వస్తుంది. ఫార్మ్ ల్యాండ్స్, విలేజ్ ఏరియాస్, రోడ్స్, కెనాల్స్, ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, అర్బన్ ఏరియాస్, అలాగే ఇతర సూటబుల్ ఏరియాలో కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే అగ్రికల్చర్, హార్టికల్చర్, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్, ఇండస్ట్రీస్, రెవెన్యూ, వాటర్ రిసోర్సెస్, ట్రాన్స్పోర్ట్, రోడ్స్, బిల్డింగ్స్, ఫారెస్ట్, ఇతర డిపార్ట్మెంట్స్ కోఆర్డినేషన్ లో పనిచేయాలి. అలాగే ఫార్మర్స్, ఎన్జిఓస్ అండ్ సిఎస్ఆర్ ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీ, స్టూడెంట్స్, యూత్ మరియు ప్రజలను భాగస్వామ్యం చేసుకుని దీన్ని ఒక పీపుల్స్ గ్రీన్ మూవ్మెంట్ గా ముందుకు తీసుకెళ్లాలని మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. సో మొక్కలు నాటడమే కాకుండా అవి తనకు తానుగా బతకగలిగేంత వయసు వచ్చేదాకా మొక్కలు నాటి పెంచడం మీద ప్రత్యేకమైన దృష్టి పెడతాం. సో ఈ మొక్కలు ఎలా పెరుగుతున్నాయి ఏంటి అనే దాని మీద శాటిలైట్ ఇమేజరీస్, డ్రోన్స్, అలాగే జియో ట్యాగింగ్, జిఐఎస్ ఇలాంటి ఇతర టెక్నాలజీ ద్వారా మేము మొక్కలు ఎలా పెరుగుతున్నాయనే దృష్టి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ గ్రీన్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ ద్వారా ఫీల్డ్ లెవెల్ ఇంప్లిమెంటేషన్ మరియు మానిటరింగ్ కూడా బలోపేతం చేయాలి. మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతి మొక్కను బతికించి పెంచడమే మా లక్ష్యం. సో యాజ్ ఐ సెడ్ ప్రీవియస్లీ, 50% ఆఫ్ గ్రీన్ ఇన్ ఆంధ్ర ఈజ్ అవర్ టార్గెట్. మాకు జనరల్ గా ఏంటంటే ఒక మొక్క తాలూకు విలువ చాలా మందికి తెలియదు. ఒక మొక్క పెరిగి పెద్ద అయింది